మన సుకున ఏ స్ట్రాంగెస్ట్ సోర్సర్ ని చంపాడో తన యొక్క గోస్ట్ ని ఇవాళ తను విట్నెస్ చేశాడు. అసలు ఈ ప్యానల్ చూసిన తర్వాత జడ్జకే హోల్ కమ్యూనిటీ అయితే ఊగిపోయింది. కొంతమంది అయితే గోజో వచ్చారంటున్నారు, కొంతమంది అయితే గోజో బాడీ లోపల కెంజాకు వచ్చేసాడు. ఇప్పుడు మన గోజో యొక్క బాడీని కెంజాకు కంట్రోల్ చేస్తున్నారని చెప్పి ఇంకో కొంతమంది అంటున్నారు. ఇంకో కొంతమంది అయితే బ్రో ఏకంగా దారుణం వాళ్ళైతే జోరో వచ్చేసారని చెప్పి అంటున్నారు. అని ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత మీకైతే మొత్తం క్లారిటీ వచ్చింది అనమాట లాస్ట్ లో ఎవడున్నాడో. సో ఇంకేం తెచ్చుకున్నా లెసెస్ వీడియో కానీ అంతకన్నా ముందు మీ మా ఛానల్ ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే బ్రో తొందరగా సబ్స్క్రైబ్ చేసేయండి. సో ఇంకేం తెచ్చుకున్నా లెసెస్ వీడియో. ఈ జడ్జకి చాప్టర్ 260 అయితే స్టార్ట్ అయ్యింది. మన టోడో నుంచి తన చేతిలో చూసుకోవచ్చు ఒక కొత్త వెపన్ అయితే ఉండిద్ది. దీన్ని మన రియల్ లైఫ్ లో ఒక మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ లా వాడతాడు. కానీ మన టోడో చూసుకుంటే తన పవర్స్ ని పెంచుకోవడానికి వాడుకుంటున్నాడు. ఇంకా ఈ వెపన్ పేరు వచ్చేసి వైబ్రస్ ల్యాబ్. మన టోడో ఇప్పుడు ఈ వెపన్ ని సుకునతో ఫైట్ చేసేటప్పుడు ఉపయోగిస్తాడు. మీ అందరికి తెలిసిందే మన టోడో యొక్క ఒక చెయ్యి అయితే ఇరిగిపోయింది అనమాట. ఆ చేత్తో ఆ వెపన్ అయితే అటాచ్ చేస్తాడు. మీరైతే చూసుకోవచ్చు ఆ వెపన్ కి అయితే వన్ సైడ్ నా ఒక బాల్ అయితే ఉంది. అదైతే మెటల్ బాల్. దాని కింద అయితే ఒక వుడ్ లాంటిది అయితే ఉంది. ఇక్కడ ఏమైందంటే మన టోడో తన చేతిని ఉపయోగించి ఆ మెటల్ బాల్ ని కొడితే గనక ఆ మెటల్ బాల్ వచ్చి ఆ వుడ్ కి తగిలిద్ది. దాంతో ఒక వైబ్రేషన్ వచ్చింది. ఆ టైంలో మన టోడో తన బుగ్గి బుగ్గి టెక్నిక్ ని ఉపయోగిస్తే బ్రో తను ఒక్క సెకండ్ లో 50 టైమ్స్ టెలిపోర్ట్ చేయగలడు. కానీ మన టోడోకి అయితే ఇది చాలేదన్నమాట. తను ఇంకా ఆ పవర్ ని పెంచడానికి తనైతే ప్లస్ ఒక బైండింగ్ బావ్ కూడా చేస్తాడు. దాంతో ఒక్క క్లాప్ తో చాలా మందిని స్వాప్ చేసే ఎబిలిటీ తనకైతే వచ్చేసింది. ప్లస్ తన స్వైప్ చేసే రేంజ్ కూడా పెరిగిపోయింది. ఇంకా దీంతో మన టోడోకి అయితే తన ఫుల్ పవర్ అప్ అయితే అయిపోయింది బ్రో. తనైతే పిచ్చి పిచ్చిగా ఆడుకుంటాడు సుకునతో. అసలు మీ అందరికి సింపుల్ గా చెప్పాలంటే మన టోడో ఇంకా ఇతుదోరి వీళ్ళిద్దరైతే ఆ ఫైట్ ని డామినేట్ చేస్తూ ఉంటారు. అసలు మన సుకునకైతే ఎవడు ఎటువైపు నుంచి కొడుతున్నాడో ఏమీ అర్థం కాదు. ఎందుకంటే మన టోడో ముందు నుంచి వాడు ఒక్క సెకండ్ లో 50 టైమ్స్ తన పొజిషన్ ని స్వైప్ చేస్తున్నాడు. దాంతో మన సుకునకైతే టోడో యొక్క నెక్స్ట్ మూమెంట్ ని ప్రిడిక్ట్ చేయడానికే చాలా సేపు పడుతుంది. తనకైతే అసలు లిటరలీ ఏం అర్థం కావట్లేదు. పైగా మన సుకునో చెప్తాడనమాట, నేనైతే అసలు వీడు వస్తాడని అనుకోలేదు. అసలు ఇక్కడికి వీడు రాకుండా ఉండాల్సింది. నేను ఎప్పుడైతే రాకూడదని అనుకున్నానో వీడు అప్పుడే వచ్చాడని చెప్పి మన సుకునో కూడా అనుకుంటూ ఉంటాడు. ఎందుకంటే ఇక్కడ మన యూజీ పక్కన ఎవరు లేరనమాట. తనకి మోటివేషన్ కూడా లేదు. అలాంటిది వీడు వచ్చేసి యూజీ ఇద్దరికైతే ఒక హోప్ ఇచ్చాడనమాట. ఇదిగో ఫైట్ చేయని ఎంకలా చాలా మంది ఉన్నారు, వాళ్ళు తొందరలోనే వస్తారని చెప్పి ఒక హోప్ ఇచ్చి పడేశాడు. దాంతో ఈ యూజీ గాడైతే ఆగట్లా, ఇటు పడితే అటే పరిగెడుతున్నాడు అని చెప్పి తను అనుకుంటాడు. ఇంకా రెండో వైపు అయితే బ్రో మన ఇదుదోరి ఒక రాయిని ఇదురుతాడు అనమాట సుకున వైపుకి. అక్కడ మన టోడో ఆ రాయి యొక్క ప్లేస్ ని మన యూజీ యొక్క ప్లేస్ ని స్వాప్ చేస్తాడు. ఇంకా మన యూజీ అయితే ఒక మిసైల్ అయిపోతాడు. తను వెంటనే వెళ్లి సుకునకి ఒక పంచ్ కొడతాడు. కానీ ముందుంది బ్రో మన సుకున. తనైతే తన ముఖం పట్టేసుకొని వేరే వైపుకి పడేద్దామని చూస్తాడు. కానీ మన టోడో అయితే మళ్ళీ తన ప్లేస్ ని స్వాప్ చేస్తాడు. దాంతో మన యూజీ అయితే వెంటనే ఇంకో పంచ్ కొట్టడానికి వెళ్తాడు. కానీ బ్యాక్గ్రౌండ్ లో మనకైతే ఒక సీన్ నడుస్తూ ఉండిద్ది. అక్కడైతే మన ఇదుదోరి టోడో సుకున అయితే ఒక ప్లేస్ లో నుంచొని ఉంటారు. కానీ ఇక్కడ మెయిన్ ఏంటంటే బ్రో దీని యొక్క కింద ప్యానల్ అక్కడైతే ఉండిద్ది అనమాట. మన సుకునో చెప్తూ ఉంటాడు ఆ టోడో యొక్క బుగ్గి బుగ్గి టెక్నిక్ ని డిఫెండ్ చేయడం చాలా కష్టం. ఎందుకంటే వాడు 1 సెకండ్ లోనే చాలా సార్లు తన ప్లేస్ ని స్వైప్ చేస్తున్నాడు ఆ బుగ్గి బుగ్గి టెక్నిక్ ని ఉపయోగించి. అయితే నాకైతే అర్థమైపోయింది ఆ బుగ్గి బుగ్గి టెక్నిక్ ని ప్రిడిక్ట్ చేయడం నెక్స్ట్ ఇంపాసిబుల్ అని చెప్పి తను అంటాడు. కానీ మన సుకునకైతే ఒక ఈజీ వే దొరికింది ఈ టెక్నిక్ ని కౌంటర్ చేయడానికి. అదేంటిదంటే ఆ బ్రాట్ యూజీ ఇద్దరు యొక్క ఫోకస్ అని చెప్పి తను అంటాడు. అంటే మన టోడో తన్ని స్వాప్ చేసేటప్పుడు ఆ ఇద్దరు యొక్క ఫోకస్ సుకున మీద ఉంటుంది. ఆ ఫోకస్ అయితే పెరుగుతూ పోతుంది. ఈ ఒక్క క్లూ చాలు, ఇంకా నేను ఆడేసుకుంటా అని చెప్పి మన సుకునో అంటాడు. దీని తర్వాత మన యూజీ ఇద్దరి మీదకి మన సుకున ఒక పంచ్ చేయడానికి పోతాడు. కానీ అప్పుడే ఇంకా నుంచి ఒక సౌండ్ అయితే వచ్చింది. ఇంకెవరికైనా తెలియపోతే ఆ సౌండ్ వచ్చేసి మన టోడో యొక్క వెపన్ యొక్క సౌండ్ అన్నమాట. ఆ సౌండ్ అయితే ఇలా ఉండిద్ది. ఆ సౌండ్ వినంగానే మన సుకునకైతే అర్థమైపోయింది అనమాట. వాడు సౌండ్ చేశాడంటే ఇక్కడ స్వైపింగ్ జరుగుతుంది. కానీ ఎక్కడ జరుగుతుందని చెప్పి తను చుట్టూ చూస్తాడు. అక్కడైతే ఒక మెమ్మే యొక్క క్రౌ అయితే ఉండిద్ది. ఇంకా మన సుకున ఏం ఆలోచించకుండా వెంటనే ఆ క్రౌ మీద అటాక్ చేయడానికి వెళ్ళిపోతాడు. ఎందుకంటే తను అనుకుంటాడు అనమాట మన టోడో ఆ క్రౌ తో యూజీని స్వైప్ చేశాడని చెప్పి. కానీ అలా జరగదు. పైగా ఇక్కడ మొత్తం రివర్స్ అయిపోయింది అనమాట. మన సుకునో ఏదో లెగేసుకుని వెళ్ళిపోయాడు. కానీ అక్కడ యూజీ యొక్క ప్లేస్ అయితే మారలేదు. ఇంకా యూజీకి అయితే టైం దొరికింది. తనైతే
బ్లాక్ ఫ్లాష్ చేసి సుకునోని కొడతాడు. ఇక ఇదైతే నార్మల్ బ్లాక్ ఫ్లాష్ అయితే కాదు, ఈసారి మన యూజీ ఇద్దరి తన ఏల్ని అయితే సుకున్ యొక్క చెస్ట్ లోపలికి దించేశాడు. ఇక్కడ పక్కన నరేటర్ కూడా చెప్తూ ఉంటాడు, ఇక్కడ మన సుకున్ అయితే తన బర్న్ అవుట్ ని తగ్గించి దాన్ని మళ్ళీ రికవర్ చేసేసుకుంటే తను మళ్ళీ తన డొమైన్ ఎక్స్పెన్షన్ ని ఉపయోగించవచ్చు, తను ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు ఉపయోగించుకోవచ్చు అని చెప్పి ఇక్కడ నరేటర్ చెప్తాడు. కానీ ఇక్కడ మన సుకునో దగ్గర వేరే ఛాన్స్ అయితే ఉండదు, తను ఇక్కడ ఇంకో గ్యాంబ్లింగ్ అయితే చేస్తాడు, ఇంకా ఇక్కడ ఏం చేయలేమని చెప్పి తన డొమైన్ ఎక్స్పెన్షన్ యొక్క సైన్స్ చూపిస్తాడు. కానీ అప్పుడే మన సుకునకైతే అనిపించింది ఎవడో ఇక్కడికి వస్తున్నాడని చెప్పి. మన సుకున పక్క తిరిగి చూస్తాడు, ముందు నుంచి ఒక షాడో అయితే వస్తూ ఉండిద్ది. అక్కడ మన నరేటర్ అయితే చెప్తాడు, ఈ విజన్ ని మన సుకున తన చేతురాల బ్యారీ చేశాడు, అసలు ఆ కళ్ళనైతే ఎవ్వరు మర్చిపోలేరు, ద డిపార్టెడ్ స్పిరిట్ ఆఫ్ స్ట్రాంగెస్ట్ అని చెప్పి మన నరేటర్ చెప్తాడు. ఇంకా ఇంతటితో ఈ చాప్టర్ అయితే అయిపోయింది. సో చాలా మంది ఇక్కడ కళ్ళ గురించి మెన్షన్ చేశారు కదా, అందుకనే గోజో సాతురు అని చెప్పి అనుకుంటున్నారు. నాకు తెలిసి ఒకవేళ ఉంటే ఇక్కడ 3 కేసులు ఉండొచ్చు గైస్. ఒకటి, మన సుకున చనిపోయే ముందు తనైతే ఇలా కళ్ళలు కంటున్నాడు. రెండోది వచ్చేసి అది మన నిజంగానే గోజో సాతురునే. మూడోది వచ్చేసి అక్కడ గోజో సాతురు కాకుండా తన బాడీలో ఎవరైనా ఉండొచ్చు. ఇంకా నా దగ్గర ఇంకోటి కూడా ఉంది, కానీ ఇదైతే జరగదన్నమాట. కానీ చాలా మంది చెప్తున్నారు, సో నేను క్లియర్ చేస్తున్నా. చాలా మంది ఏమంటారంటే ఇక్కడ కళ్ళని మెన్షన్ చేశారు కదా, సో గోజో యొక్క 6 ఐస్ వేసుకొని ఇంకెవరైనా వచ్చుంటారని చెప్పి అక్కడ చెప్తున్నారు. కానీ ఇది జరగదు గైస్, ఎందుకంటే ఎవరైనా బోర్న్ అవ్వాలంటే వాళ్ళు 6 ఐతోనే బోర్న్ అవ్వాలి, అది ఇలా మార్చడానికి అయితే కుదరదు. ఇంకా రెండోది వచ్చేసి చాలా మంది చెప్తున్నారు అది మన గోజో సాతురునే, లేకపోతే తన బాడీలో కెంజాకు ఉన్నాడని చెప్పి చాలా మంది అంటున్నారు. సో వాళ్ళకి కూడా ఒక క్లారిటీ చేస్తా వినండి. ఇక్కడ కెంజాకుని యూటా చంపిన ప్లేస్, ఇంకా గోజోని సుకున చంపిన ప్లేస్ చాలా అంటే చాలా డిఫరెంట్ అన్నమాట. వీళ్ళిద్దరి మధ్యన చాలా హ్యూజ్ గ్యాప్ అయితే ఉంది. మీ అందరికి తెలిసిందే మన కెంజాకు దగ్గర టెలిపోర్టేషన్ ఎబిలిటీస్ అయితే లేవు. ఇలాంటి ఎబిలిటీస్ లేకుండా తను అక్కడ నుంచి ఇక్కడికి ట్రావెల్ చేయడం, ఈ ప్లేస్ ని కవర్ చేయడం అనేది చాలా అంటే చాలా ఇంపాసిబుల్. పైగా మీ అందరికి ఈ యుయు బుడ్డోడైతే తెలుసు, వీడైతే అందరినీ టెలిపోర్ట్ చేసి వేరే ప్లేస్ కి అయితే తీసుకెళ్తున్నాడు. అసలు మనకి ఇప్పటి వరకు ఆడు ఎక్కడికి తీసుకెళ్తున్నాడు ఆ ప్లేస్ పేరే చెప్పలేదు. పైగా మీ అందరికి తెలిసిందే మన గోజో చనిపోయిన తర్వాతే కాసేపు తర్వాత తన బాడీ కనిపించలేదు. నాకు తెలిసి యూయూనే తీసుకెళ్ళుంటాడు. ప్లస్ అక్కడ మిగతా గాయపడిన సోర్సెస్ కూడా ఉంటారు కాబట్టి అక్కడ సెక్యూరిటీ కూడా కొంచెం గట్టిగానే ఉండిద్ది. ఇక్కడ నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, అంటే ఇంత తక్కువ సమయంలో మన కెంజాకు ఆ ప్లేస్ నుంచి ఈ ప్లేస్ కి వచ్చి మన గోజో సాతురు యొక్క బాడీని హైజాక్ చేయడం అంటే అది చాలా ఇంపాసిబుల్ అయిన పని. ఒకవేళ పర్సనల్లీ మన గేగే కెంజాకుకి హెల్ప్ చేస్తే అది వేరే విషయం అన్నమాట, అక్కడ మనం ఏం చేయలేము. సో ఇప్పుడైతే నేను చెప్పేది ఒక్కటే గైస్, మన కెంజాకు అయితే కాదు అక్కడ ఉంది మన గోజో యొక్క బాడీలో. ఇంకా లాస్ట్ పాయింట్ వచ్చేసి తను నిజంగానే గోజో సాతురునా లేకపోతే మన సుకున యొక్క ఇమాజినేషన్. నిజానికి ఇది నేను కూడా అనుకున్నాను అనమాట, అది మన సుకున యొక్క భ్రమ అని చెప్పి. ఎందుకంటే మీరే ఆలోచించండి బ్రో, ఇదైతే మన గోజో రావాల్సిన టైం అయితే కాదు. ఇక్కడ మన సుకున ఓడిపోయే స్టేజ్ లోనే ఉన్నాడు. సుకున యొక్క హార్ట్ పని చేయట్లా, తనకి చేతులు లేవు, ఉన్నది ఒక చేయి అయితే ఇప్పుడు హీల్ అయింది. పైగా మన యూజీ ఇదురి అయితే ఇప్పుడే సుకున యొక్క చెస్ట్ లో కూడా పొడి చేశాడు. సో ఇప్పుడు సుకున కేసు అయితే చాలా దారుణంగా ఉంది. అయితే ఇలాంటి టైంలో గోజో ఎందుకు వస్తాడు, చాలా సిచ్యువేషన్ దారుణంగా ఉన్నప్పుడు కదా తను రావాలని చెప్పి నేను అనుకున్నా. అని తను ఇలాంటి ఒక విన్నింగ్ సిచ్యువేషన్ లో వచ్చిండు. సీన్ చూసి నేనైతే అనేసుకున్నా మన సుకున్ అయితే చనిపోయే స్టేజ్ లో ఉన్నాడు కాబట్టి ఇలాంటి కలలు కంటున్నాడు అని చెప్పి. కానీ రెండో వైపు ఇక్కడ నిజంగానే గోజో వచ్చుంటే తప్పకుండా మన గోజో ఏదో ఒకటి గట్టిగానే సాక్రిఫైస్ చేసి వచ్చుంటాడు. ఎగ్జాంపుల్ గా చెప్పాలంటే తన 6 ఐస్, తనైతే తన ఐస్ ని ఉపయోగించి బైండింగ్ బౌ చేసి ఉంటాడు బ్రో. దాని వల్లే మనోడు వస్తే తిరిగి వచ్చేసి ఉంటాడు. ఒక రకంగా చెప్పాలంటే తన పవర్స్ ని సాక్రిఫైస్ చేస్తుంటాడు తన లైఫ్ తో. ప్రస్తుతం ఇప్పుడు వస్తే గనుక తన దగ్గర ఏ పవర్స్ అయితే ఉండవు. ఒక రకంగా మీరే ఆలోచించండి, ఇప్పుడే మన యూజీ ఇద్దరి స్పాట్ లైట్ లోకి అయితే వస్తున్నాడు. ఇప్పుడు గోజో వచ్చేసి తను చాలా పవర్స్ తో వచ్చేసి సుకునుని చంపేస్తే ఇక్కడ యూజీకి ఏముంటుంది బ్రో, తను మెయిన్ క్యారెక్టర్ కాబట్టి. ఒకవేళ గోజో వస్తే తన పవర్స్ లేకుండా వస్తాడు బ్రో. నాకు తెలిసి ఇదే జరిగిద్ది ఒకవేళ మన గోజో వస్తే. ఎందుకంటే నాకైతే నమ్మకం లేదు బ్రో ఆ గెగే మీద. ఆడు ఒకవేళ చెప్పేస్తాడు అది సుకున్ యొక్క డ్రీమ్ అని. సో నేనైతే ఇప్పుడు హై ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకోవట్లేదు మన గోజో మీద. సో ఈ వీడియో అయితే ఇంతవరకే. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ లో చెప్పడం మర్చిపోకండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియో అయితే ఇంతవరకు మనకు నెక్స్ట్ వీడియోలో. అండ్ బై బై.